నమస్కారాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా కాకుండా ప్రైవేట్ పరంగా కొన్ని లేఅవుట్లైన ప్లాట్ల విషయంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల ఉన్నదే గృహాలకి ఇట్లా నిర్మించుకొని ఉంటే ఎల్ఆర్ఎస్ ద్వారా వాళ్ళ నామినల్గా కొంత ఫీజు వసూలు చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి పట్టా వేయాలని సంకల్పంతో ఆ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, సీతక్క వీళ్ళంతా చాలా మాట్లాడారు. ఎల్ఆర్ఎస్కు డబ్బులు ఫీజు వసూలు చేయకూడదు, మీరు ప్రజల రక్తం పీల్చుక తింటారు, మాంసం తింటారు, అది మాంసం బిక్క తింటారు, అది మంచి పద్ధతి కాదు, ఫ్రీగా చేయాలని ఇప్పుడు కోరిండ్రు. మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామని కూడా మా అధికారంలోకి వస్తున్నాము, మేము ఫ్రీగా చేస్తామని కూడా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని కూడా మాట్లాడారు. భట్టి విక్రమార్క దీనికి పనులు ఎందుకు, డబ్బులు ఎందుకు వసూలు చేయాలి, ఫీజు ఎందుకు వసూలు చేయాలి, మేము వస్తే ఫ్రీ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏకంగా కోర్టుకే పోయింది ఇట్లా ఫీజులు వసూలు చేయదని. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిందంటే, మీరు అప్పుడు మాట అన్నారు కాబట్టి 25 లక్షల కుటుంబాలు దరఖాస్తు పెట్టుకున్నారు, 25 లక్షల మంది పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఫ్రీగా చేస్తామన్నారు కాబట్టి సంతోషం, ఫ్రీగా చేస్తే బాగుంటుంది, చాలామంది బీదోళ్ళు ఏమన్నారు కాబట్టి ఫ్రీగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మార్చిలో వల్లే చేసుకునేందుకు గడువు పెట్టారు కాబట్టి వాళ్ళకున్న అప్లికేషన్ పరిష్కరిస్తే అయిపోయాయి ఫీజు లేకుండా. అదొక్క డిమాండే. తర్వాత హామీల విషయం చేస్తారని కూడా చేయకపోతే అడుగుదాం, చేస్తారనే అనుకుందాం, చేస్తారనే ఆశిస్తాం, చేయకపోతే ప్రజలు అడుగుతాం, మేము అంటే డిమాండ్ చేస్తాం, చేయమని అడుగుతాం. హామీ ఇచ్చింది కాబట్టి చేయమంట అడుగుతాం. ఎందుకంటే అప్పులు తీసుకోండి, 2 లక్షల రూపాయలు తీసుకొని వెంటనే 9 తారీఖున మాఫ్ చేస్తాడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. సరే దానికి టైం అయితే టైం తీసుకుంటే అవసరం, ఆర్థిక పరిస్థితి టైం తీసుకుంటవచ్చు, దానికి కుదరలేము టైం తీసుకొని. కానీ ధాన్యానికి 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. పంట అయితే నష్టమైందిగా, ఖరీఫ్ పంట వాళ్ళకైతే నష్టమైందిగా. అట్లా కొన్ని రుణాలు లేటుగా అయినా లేటు మాఫ్ చేసినా పర్వాలేదు, కానీ పంటకు బోనస్ ఇస్తామనే నష్టం జరిగింది. ఇట్లా ఎన్నో హామీలు ఉన్నాయి. హామీలు 100 రోజుల్లో కూడా కంప్లీట్ హామీలు నెరవేర్స్తామన్నారు. చాలా సంతోషం నెరవేర్స్తే. కాబట్టి నెరవేర్చకపోతే ఇక అది ప్రతిపక్ష పార్టీకి మేము ప్రశ్నించే అడిగే అవకాశం ఉంటుంది, అడగాలి. కాబట్టి ప్రజల తరఫున అడగాలి, మేము గుర్తు చేసే మా బాధ్యతగా గుర్తు చేయాలి. ఆడ పార్వతి రిజర్వ్ అదేది బ్యారేజు, సరస్వతి బ్యారేజు, లక్ష్మీ బ్యారేజ్ అని 3 ఉంటాయి. ఒక గోదావరి నది మీద కట్టిన బ్యారేజీలు అయి. ఈ లక్ష్మీ బ్యారేజ్ అనేది ఇప్పుడు మేడిగడ్డ దగ్గర అక్కడ నుంచి వేరే నది వచ్చి కలుస్తుంది కాబట్టి నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుందని తుమ్మిడిఎట్టి దగ్గర తొలుత నీళ్ళు తీసుకున్నాలని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ మహారాష్ట్రలో ఒప్పుకోవట్లేదు. మహారాష్ట్రలో 3000 ఎకరాల్లో నాకు అంత ఐడియా, అంత మునిగిపోతే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి గారు పోయి అప్పుడు ఆ ఎమ్మెల్యేను సీఎంను అడిగారు. నేనే మా ఊళ్ళు మునగకూడదు ధర్నా చేసి నేను సీఎంని అడిగినా, సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఆడ ప్రాజెక్టు కడతామంటే నేను ఒప్పుకోనని అన్నాడు. మా ఊళ్ళు మునిగినాయి అన్నారు. కేంద్ర జల సంఘం కూడా ఈడ మీరు అనుకున్నంత నీటి లభ్యత దొరకదు, కాబట్టి నీటి లభ్యత ఎక్కడుంటో అక్కడ చూసుకొని మీరు అనుకున్నంత నీటి లభ్యత దొరకని కేంద్ర జల సంఘం కూడా మన లెటర్ రాసింది ప్రభుత్వాన్ని. అప్పుడు మంచి ఆలోచన చేసి ఆడగట్టి తీసుకురావాలని బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి మీరు కానీ ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అడగట్టాము. అందులో ఒక పిల్లర్ కుంగింది, మేము చూసినాం. ఇప్పుడు ఇలా పేపర్లు చూసినా ఉష్క కల్కములు అయినాయని. అంటే
కొన్నిసార్లు అవుతున్నాయి. మన పంజగుట్ట దగ్గర అది అది కూడా అట్లా అన్నీ అయితే అన్ని ప్రాజెక్టులు కూడా అయినాయి, అట్లా చాలా అయినాయి. కానీ దాన్ని బాగు చేయాలి. కానీ దాని గురించి ఇప్పుడు ఎన్ని వేలు ఎక్కడ కనబడతాయి, ఎక్కడ వేయలేదు అంటారు, అలా కనబడతాయి కళ్ళతోటి. ఎన్ని బ్యారేజీలు 3 రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, 19 ఎంత దూరం వస్తుంది. కొండపోచమ్మ దగ్గర నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేయండి. ఎన్ని పొలాలు చూసుకురాలి కదా. అది ఏమైంది, ఎట్లా చేసేవారు దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కరెక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు ఏమొచ్చిందంటే అక్కడ ఆడుకోయేమో ఇది కాళేశ్వరం అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అని చెప్తారు. వీడికి వచ్చేమో అక్కడ ఉత్తరప్రదేశ్కి మేలు చేసి, ఉత్తర తెలంగాణకు మేలు చేసిరు, దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశాడు. ఉత్తర తెలంగాణకు న్యాయం చేసినట్టు ఒప్పుకుంటున్నారు కదా. మరి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా మీ టైంలో ఎంత పని అయింది, మీ టైంలో మీరే చెప్పండి. మీరు చూసినండి నిజాం నవాబు ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని కట్టించుడు, నిజాం నవాబు టైంలో పరిపాలన ఎన్ని అయినాయి. కోయిల్ సార్ కానీ చాలు ఆయన టైంలో చాలా చేసిండు. ఆయన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ టైంలో పాలమూరులు ఏమైనాయి. ఒకసారి ఇది జూరాల దగ్గర కేంద్ర జలసంఘం అనుకుంటా 1974లో వాళ్ళు తీర్పిచ్చినప్పుడు, అరే మీ ప్రాంతపున్న అమాయకులు బచావచ్చుగా బచావచ్చి అరే వీళ్ళు అమ్మాయి 1974 అంటే మరి వాళ్ళ మాకు బాధ అనిపించి రాష్ట్రం అడిగిపోయాడు. వీళ్ళు అడుగుతలేరు. ఈ తెలంగాణ ఈ మామనార్ ప్రాంతపులు తెలంగాణ ప్రాంతపులు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ మాకు బాధ అనిపిస్తున్నాయి చెప్తున్నాం. 17 TMs అంటే 15.9 అనుకో 17 TMsలు ఇక్కడ జూరాలకు కేటాయిస్తున్న వాళ్ళు కేటాయిస్తే అది అప్పుడు మంజూరు అయితే అప్పటి నుంచి ఎవరు చేయకపోతే మన తెలంగాణ ప్రాంత పైన అంజయ్య సీఎం గారు ఉండి అప్పుడు పోయి శంకుస్థాపన చేశారు. అది జరగడానికి ఎన్నో ఏళ్ళు అయింది. అప్పుడు ఇన్నేళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఎంత పని అయిందో చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో పని అయినప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని చేశాడు. ఇప్పుడు ఏమైందో చూడాలి. ఇప్పుడేమైంది ఈ 10 ఏళ్ళలో ఎంత పని ఒకసారి చూసిరు కదా, చెప్పాలి వాళ్ళు. మొత్తం లక్ష్మీదేవిపల్లె వరకు 6 రిజర్వాయర్లు. లక్ష్మీదేవిపల్లె ఆ కాలం దొరుకుతుంది, మన కారం రిజర్వాయర్ ఒకటి ఉండదు. లక్ష్మీదేవిపల్లె అంటే కొంతమంది ఏమనుకో ఇంతకుముందు చూసిన మళ్ళీ భట్టు విక్రమార్క గారు కానీ బీజేపీ నాయకులు పోయి ఏదో లక్ష్మీదేవిపల్లెకి పోయి కేసీఆర్ పుష్ చేసుకొని కట్టిస్తాడుగా, తట్టెడు మనీ వెళ్ళి అన్నాడు. తట్టెడు ఇప్పుడు పిడికి ఆ బ్యారేజ్ కట్టడానికి అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు 5 బ్యారేజ్లు అయిపోకొచ్చినాయి. 5 బ్యారేజ్లు అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఉదాహరణపూర్ అయిపోకొస్తుంది. అంతగా వేగంగా అయింది. ఎట్లా చూడండి, అది కాలువలు ఇప్పుడు కాలువలు దొబ్బేదే ఉండదు. అక్కడ నుంచి కాలువలు వెళ్తే మొత్తం పడతాం. ఒక మన లక్ష్మీదేవి అనే సోదరుగూడెం కొందూరు అదే మన రోడ్డు పోటీ వస్తుంది. మా ఊరి వరకు లక్ష్మీదేవిపల్లె అయినాకనే మనకు నీళ్ళు వస్తాయి. అంతలోనే మీ ఊరికి నీళ్ళు వస్తావా? మీరు ఇది ఉదాహరణపూర్ నుంచి వస్తాయి. కొన్ని ప్రాంతాలకు ఎక్కడ వస్తాయి. ఇక్కడ మన నందిగామ మండలం పోతాయి, కొత్తూరు మండలం పోతాయి. ఒక్క కొందుగా లాల్పాడు ఉండొచ్చు. అక్కడ నుంచి అనుకో అక్కడ నుంచి రోడ్డుకి ఎట్లా ఇప్పుడు ఎట్లున్నది మన ఏరియా. అక్కడ డౌన్ ఉండదు, ఇక్కడ డౌన్ ఉండదు. మధ్యాహ్నం మనం ఉండం ఎత్తి మీద. మధ్యతరగతి మరియు వేతన జీవులపై విపరీతమైన భారం పడి వాళ్ళు ఆ ఫీజు కట్టలేక ప్లాట్లు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సుమారు 20,000 కోట్ల రూపాయల భారం ఈ తెలంగాణ ప్రజలపైన మోపే అవకాశం ఉన్నది. ఒకవేళ మీరు మాట తప్పి ఫీ బదులు ఫీజు వసూలు చేస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. అదేవిధంగా హామీల విషయానికి వస్తే ముఖ్యంగా మీరు రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు మీరేమన్నారు, ఆ 15,000 పోయినాయి, 10,000 పోయినాయి. ఆఖరికి రైతు బంధు రైతుల ఖాతాల్లో కూడా వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా ఈ ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అయితే మీరు ఉద్యోగాలు ఇప్పటిదాకా
కేవలం నిన్న మొన్న ఒక బిఎస్సి నోటిఫికేషన్ తప్ప మిగతా అన్ని అటు నర్సుల విషయం కానీ ఇటు కానిస్టేబుల్ విషయం కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు పరీక్ష రాసి ఉత్తీర్ణులై ఆ తర్వాత క్వాలిఫై అయిన తర్వాత కేవలం మీరు సర్టిఫికెట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేము సుమారు 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అది ఈ తెలంగాణ సమాజానికి చిక్కుచెట్టు. ఒకవేళ మీరే నోటిఫికేషన్ ఇచ్చి మీరే పరీక్ష పెట్టి మీ హయాంలో గల పరీక్ష పాస్ అయ్యి అపాయింట్మెంట్ ఇస్తే అది మీరు ఇచ్చిన ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీపై చెప్తున్నాడు మంది పిల్లలు వచ్చి మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్భరమైన పరిస్థితి అర్థమవుతుంది. అదే కాకుండా మెగా డిఎస్ అన్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వం 6,000 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మీరు దానికి అదనంగా 5,000 ఉద్యోగాలు కల్పించి ఇచ్చింది తప్ప మీరు సొంతంగా 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భం లేవు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఈ ప్రభుత్వ ఉద్యోగం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రచారం చేసి మీరు పబ్బం గడపడం అంటే ఈ ప్రజలు నమ్మరని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా రుణమాఫీ మీరేం చెప్పారు, మేము అడగకుంటే రుణమాఫీ అడగకుంటే మా పార్టీలు కానీ మీరు డేట్తో సహా చెప్పింది కాబట్టి అడుగుతున్నాం. 7వ తారీఖు నాడు ప్రభుత్వం వస్తుంది, మీరు అందరూ తీసుకొని 7వ తారీఖు ప్రభుత్వం వస్తుంది. 9వ తారీఖు నాడు మేమందరం రుణమాఫీ చేస్తామన్నారు. కాబట్టి 9వ తారీఖు అయిపోయి 3 నెలలు అయింది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మేము తారీఖు లేకపోతే మేము ఇప్పుడేం తొందరపడం. తారీఖు డేటుతో సహా చెప్పింది కాబట్టి అటు ఆసరా పెన్షన్ కానీ ఇటు గృహజ్యోతి కానీ అన్నీ కూడా డేట్ చెప్పింది. మీరు నవంబర్ వరకు డిసెంబర్ కాగానే అన్నారు. గృహజ్యోతి డిసెంబర్ వరకు ఆగమన్నారు. ఆసరా పెన్షన్ డిసెంబర్ వరకు ఆగమన్నారు. రుణమాఫీ ఆగమన్నారు. అదేవిధంగా రైతు బంధు ఆగమన్నారు. అంటే కేవలం మేము అధికారం రాగానే ఇమ్మీడియట్ మొత్తం ఇస్తానని అన్నారు కాబట్టి డేట్తో ఇచ్చింది కాబట్టి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నించడం జరుగుతుంది. మీరేమంటారంటే మాట్లాడితే తొందర ఎందుకు, ప్రభుత్వం మీద కక్ష పట్టి మీరు మమ్మల్ని ఓడసలేరు కాదు. మీరు హామీలు లాంగ్ రన్ ఇస్తామని అంటే మేము ఇప్పుడు ప్రశ్నించే అధికారం మాకు లేదు. కానీ మీరు డేట్తో ఇచ్చారు కాబట్టి మేము ప్రశ్నించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మా మనవి ఏంటంటే మీరు రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, మనవి అనుకోండి, మీరు ఇచ్చిన హామీలను ఈ తెలంగాణ సమాజానికి అమలుపరిచి అందించి మీరు పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కృషి చేసి శంషాబాద్ నుండి షాద్నగర్ వరకు మెట్రో రైలు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఈరోజు మీరు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఏదైతే మెట్రో లైన్ ఉందో అది క్యాన్సిల్ చేసింది కాబట్టి మీరు ఎయిర్పోర్ట్కి ఎట్లా తీసుకుపోతారు కాబట్టి మా ఎయిర్పోర్ట్ దానిలో ఆ స్కీమ్లో ఈ షాద్నగర్ కూడా కలిపి ఈ షాద్నగర్ సమగ్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి. ముఖ్యంగా ఈ స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ ఏంటంటే మీరు రివ్యూ చేసి మా ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలో సైన్ చేయించిన ఆ మెట్రో లైను సత్వరం దాంట్లో యాడ్ చేసి ఈ షాద్నగర్ అభివృద్ధిలో మీరు పాల్పంచుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా పెద్దలు అంజయ్ యాదవ్ గారు కానీ నారాయణ గారు కానీ కొన్ని అంశాలు ప్రస్తావించారు. అందుకు దానికి కరెక్షన్ కాదు కానీ సప్లిమెంట్గా ఒక విషయం చెప్తాను. గతంలో మేము అంటే నీళ్లు నిధులు నియామకాలైన అంశం మీద తెలంగాణ ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన రోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మొన్న ప్రభుత్వం నుంచి దీపోయే వరకు మేము ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 168,000 చిల్లర ఉంటాయి. 168,000 పైచిలుకు. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే మేము చేసిన మంచిని ప్రచారం చేసుకోలేకపోయినాం. కానీ మా మీద దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువ జరిగినాయి. దానివల్ల తక్కువ తేడాతోటి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకుంటే కేవలం 1.87% ఓట్ల తేడాతోటే అధికారం కోల్పోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ 60 ఏళ్లుగా జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది
ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి వలసని ఆపి కూడా మేము మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 12 సీట్లు ఓడిపోవడం జరిగింది. ఎన్నో సబ్స్టేషన్లు వేసినాం, మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు వేసినాం. అంజయ్య గారి నాయకత్వంలో షాద్నగర్ నియోజకవర్గంలో 60 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో 10 ఏళ్లలో అంత అభివృద్ధి జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. బయటకు వెళ్తే మనకు కనిపించే రోడ్లు, సబ్స్టేషన్లు, కరెంట్ ఇవన్నీ తెలుస్తాయి. మరి ఈ రోజుకు కరెక్ట్గా 90 రోజులు పూర్తి చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో కరెంటు కోతలు మొదలైనవి, జనాలకు అవస్థలు మొదలైనవి, మంచినీటి తండ్లాట మొదలైంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము 168,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము నిర్వహించిన పరీక్షలు, మేము నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని కేవలం నియామక పత్రాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇచ్చింది. మేము ఎప్పుడు ఇలా పబ్లిసిటీ చేసుకోలేదు. జాయిన్ అయ్యారు, ప్రభుత్వం రన్ అవుతుంది, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పనిచేసుకుంటూ పోయారు. మేము ఇలా పబ్లిసిటీకి మేము చేసింది వాడుకోలే, పొరపాటి. కానీ మేము చేసిన పనిని అవి అంటారు కదా, మంది కూర్చోలో ముద్దాడినట్టు గత ప్రభుత్వం చేసిన పనులను మేము చేసినామని చెప్పుకొని మేము ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అసహ్యంగా ఉంది ఈ విషయం. ఎందుకంటే మీరు చేసింది మీరు చెప్పుకోండి. 4 గ్యారంటీలు ఇప్పటికీ అమలు పరిచేసినాం, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. ఒక్కో గ్యారంటీలో ప్యాకేజీలో మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్స్లో ఉన్నటువంటి ప్యాకేజీలో ఒక ఆర్టీసీ బస్సులు ఒకటి ఇచ్చిర్రు. 500 సిలిండర్ది ఏదో ఇంప్లిమెంట్ చేసేటో ఎంతవరకు దానికి వెళ్ళి కోరిలీనో తెలియదు. అర్హులందరికీ ఇస్తామన్నారు, అర్హులు ఎవరో చెప్పలేదు. కొత్త రేషన్ కార్డు ఇంకా రానిలేదు, వాళ్ళకి వస్తారో తెలియదు. పార్లమెంటు ఎన్నికలు గండాన్ని గట్టెక్కడానికి 1,00,000 అబద్ధాలు ఆడైనా ఎలక్షన్ గెలవడానికి గతంలో 1,00,000 అబద్ధాలు ఆడి ఎట్లయితే ప్రభుత్వంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడి మళ్ళీ లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు అని గమనిస్తూ ఉన్నారు. చెప్పింది ఏంది, చేస్తున్నది ఏందని. మేము అడుగుతున్నాం ఒకటే, అడిగేదానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సాధారణంగా ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న మోడీ గారు అని మాట్లాడారు. ఇది చాలా అంశం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా నేను చెప్తున్నాను. దయచేసి మీడియా మిత్రులు దాన్ని స్టేట్ లెవెల్లో కవర్ చేయగలుగుతారు. ఎందుకంటే మాట పెద్దన్నలా అని చెప్పి మాట్లాడుతూ ఆదిలాబాద్లో జరిగిన మీటింగ్లో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గుజరాత్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దుతాం, మీ ఆశీర్వాదం ఉండాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ సమాజం పక్షాన. గుజరాత్ మోడల్ అంటే ఏందండి రేవంత్ రెడ్డి గారు? 2002లో జరిగినటువంటి గుజరాత్ అల్లరుల, మైనార్టీల మీద, దళితుల మీద జరిగినటువంటి దాడుల ఏంటి గుజరాత్ మోడల్? గుర్రం మీద ఊరేగిండని చెప్పి ఒక దళిత యువకుని కొట్టి చంపిన మోడలా? బిల్కిస్ బాను అనేటువంటి ఒక ముస్లిం మహిళను కడుపుతో ఉన్నామెను 14 మంది సామూహిక మానభంగం చేస్తే అందులో 11 మందికి కోర్టు మరణశిక్ష విధిస్తే వాళ్ళను విడుదల చేయడమే కాకుండా వాళ్లకు సన్మానాలు చేసి ఊరేగించినటువంటి గుజరాత్ మోడల్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి తెలంగాణ సమాజానికి. వాట్ ఈస్ ద గుజరాత్ మోడల్? గుజరాత్ మోడల్ అంటే దేశం మొత్తాన్ని పేదరికంలోకి నెడుతూ గుజరాత్ కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సహజ వనరులను దోచిపెట్టడమా గుజరాత్ మోడల్ అంటే? గుజరాత్ కార్పొరేట్ శక్తులకు ఈ దేశ వనరుల్ని దోచిపెట్టడమా గుజరాత్ మోడల్ అంటే? రేవంత్ రెడ్డి గారు చెప్పండి, గుజరాత్ మోడల్ ఎందుకు తీసుకోవాలి తెలంగాణ? ఈరోజు తెలంగాణను మోడల్గా తీసుకుంది కాబట్టే అదే మోడీ గారి ప్రభుత్వం హర్ ఘర్ జల్ తీసుకొచ్చింది మిషన్ భగీరథ స్ఫూర్తితో. మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వాలే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రజలు అడగకుండా చేసినటువంటివి, ప్రజల అవసరాలు గుర్తించి సందర్భానుసారంగా తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ఈ దేశం, బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నాయి. తెలంగాణ మోడల్గా ఈ దేశమే రన్ అవుతూ ఉంది. రైతు బంధు ఏమైంది? మనం తెచ్చినాం ఈ దేశంలో మొదటిసారి. కానీ అదేమైంది? కిసాన్ సమ్మాన్ యోజన అయింది కేంద్ర ప్రభుత్వంలో. మిషన్ భగీరథ తెస్తే హర్ ఘర్ జల్ అయింది. చెరువులు బాగా చేసేది ఉంటే దానికి ఒక పేరు పెట్టిర్రు, జల్ మిషన్ ఏదో పెట్టిర్రు, నదుల్లో పారే నీళ్ళని సద్వినియోగం చేసే విషయంలో. తెలంగాణనే అతి ప్రపంచానికే గొప్ప మోడల్. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గొప్ప మోడల్. తెలంగాణ మోడల్గా ప్రపంచమే, భారతదేశం మిగతా రాష్ట్రాలు ముందరికి పోతామని చెప్పి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వెళ్తూ ఉంటే గుజరాత్ మోడల్ తీసుకొస్తా అంటారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు?
గుజరాత్ కార్పొరేట్ శక్తులకు అడుగుపెట్టే అవకాశం ఇవ్వలేదు మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 60 రోజుల్లోనే అదానీని రెడ్ కార్పెట్తో ఆహ్వానిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నిన్న సంగారెడ్డిలోనే ఇక్కడ మీటింగ్ పెట్టి మెదక్లో అనుకుంటా ఈ రహదారులో జాతీయ రహదారులకు ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఇచ్చిన మేము తెలంగాణ కట్టున్నాం. తెలంగాణలో జాతీయ రహదారులు జాతీయ అవసరం, తెలంగాణ అవసరం కాదు, జాతి అవసరం. షాద్నగర్ పట్టణానికి షాద్నగర్ చౌరస్తా ఎట్లయితే గుండెకాయనో భారతదేశానికి తెలంగాణ కూడా ఒక చౌరస్తా. ఎందుకంటున్నా అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రేవు పట్టణాలకు పోవాలన్నా వేరే రాష్ట్రాలకు పోవాలన్నా తెలంగాణ మీదుగా ప్రయాణించాల్సిందే. అందులో భాగంగానే హైవే రోడ్ల నిర్మాణం జరిగింది. అదేదో పుణ్యానికి మాకు సర్వీస్ చేస్తున్నట్టు మాకు ఇచ్చినట్టు చేస్తారేంటి? కనీసం మాకు టోల్ గేట్ కూడా మాకు చెక్ పోస్ట్ తీసేసిర్రు, జిఎస్టీ తీసుకొచ్చి ఒకే దేశం ఒకే పన్ను అన్నారు. రాష్ట్రాలకు ఆదాయం లేకుండా చేసిర్రు. పోనీ అట్లా చెప్పి ప్రేరకం ఏమైనా చేసిరా అంటే అది లేదు. మోడీ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, మీరు నిర్మిస్తున్నటువంటి హైవే రోడ్ల మీద టోల్ గేట్లు లేకుండా చేయగలుగుతారా? నూతనంగా నిర్మిస్తున్న హైవే రోడ్ల మీద టోల్ గేట్లు లేకుండా చేయగలుగుతారా? ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించగలుగుతారా? రేపటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నెలలు పూర్తి చేసుకుంటారు. అంటే 90 రోజులు అయిపోయింది. ప్రతి సభలో ప్రతి సమావేశంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. మీకు ఇంకా 10 రోజులు టైం ఉంది. మీరు చెప్పింది మేము డిమాండ్ చేయట్లేదు. మేము అడుగుతుందల్లా ఏంటంటే మీరు చెప్పింది ఏం చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారో ప్రజలకు అవి చేసి మీ నిబద్ధతను నిరూపించుకొని అడుగుతున్నాం అంతే, రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించమని మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అయ్యా మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, మీకు అధికారం ఇస్తున్నాం చేసి పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. మీ పనేంటి? చెప్పింది చేయాలి. చెప్పింది చేయడం అధికారంలో ఉన్న బాధ్యత. సరే మేము కొన్ని చేయలేదు, మమ్మల్ని దించేసారు, మిమ్మల్ని ఎక్కించారు కదా, మీరు చేయండి. అర్హులైన మహిళలకు తలా 2,500 ప్రతి నెల ఇస్తామన్నారు. అది మీ 6 గ్యారెంటీల్లో భాగమే. 420 స్కీమ్ హామీలలో కాదు, ఈ 6 గ్యారెంటీల్లో భాగమే ప్రతి మహిళకు 2,000 ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతున్నాం. గౌరవ శాసనసభ్యులు వీలపల్లి శంకర్ గారు కూడా నిన్న మొన్న మీటింగ్లో మాట్లాడుతున్నారు, మేము ఆ హామీలు అమలు చేసేసామని చెప్పి అన్నారు. మరి హామీల్లో ఇది కూడా ఉంది కదా, అదేమైంది అని ప్రశ్నిస్తున్నాం మహిళల పక్షాన. నిరుద్యోగుల యువతకు 4,000 ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఈరోజు యువకులను తప్పుడు ప్రచారాలతో రెచ్చగొట్టి ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేలా చేసి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, యువతను చేసి అబద్ధాల ప్రచారంతో గద్దెనెక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అదే మోసపోయిన నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన అడుగుతున్నాం, నిరుద్యోగ భృతి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉగాదికా, వినాయక చవితికా, దసరాకా, దీపావళికా, ఎప్పుడు చెప్పండి సార్, టైం బాగుంది. తొంభై రోజుల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా మాతోడి కలిసి రావడానికి నిన్న తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమైంది. మాయావతి గారి నేతృత్వం ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ. మేము తెలంగాణ సమాజం పక్షాన, షాద్నగర్ సమాజం పక్షాన బీఎస్పీతో పొత్తును సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ భాగంగా లేనటువంటి బీఎస్పీ మాతో, జాతీయ పార్టీ మాతో కలిసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అదేవిధంగా ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఉద్యమాల నిర్మాణం మాకు కొత్త కాదు. పిడికెడు మందిమే లక్షల మందిని కదిలిచ్చే స్థాయికి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళం.
కార్యకర్తల సంక్షేమం కంటే ప్రజా సంక్షేమం మిన్నగా భావించి ప్రభుత్వాన్ని నడిపినోళ్ళం. ఇందిరమ్మ కమిటీల పేరుతో ఈరోజు గ్రామాల్లో ఒక రాజకీయ మాఫియాను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కార్యకర్తలందరినీ, ప్రజల్ని దీని విషయంలో చైతన్యం చేసి ప్రభుత్వం జరపబోతున్నటువంటి రాజకీయ వైషమ్యాల దారుణ కాండకు చర్మగీతం పాడుతాం రాబోయే రోజుల్లో. ప్రతిపక్షంలో ఉండడానికి ఇప్పుడు మేము ఇష్టపడుతున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనుకోవడం లేదు. ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మీటింగ్లో అన్నారు, కోస్గి మీటింగ్లో, ఈ కుర్చీని టచ్ చేయలేరు మీరు అన్నారు. అయ్యా, ఆ కుర్చీని టచ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. 10 ఏళ్ళు కూర్చొని మాకు కూడా జరగదు. తిమ్మిర్లు ఎక్కినాయి, కింద తిరుగుతాం. ఈసారి నువ్వు దిగిపోయిన తర్వాత ఆ కుర్చీ దగ్గరికి రావడానికి కూడా ఈ పార్టీ భయపడుతుంది జీవితకాలం. గుర్తుపెట్టుకొని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాసరెడ్డి గారిని, సౌమ్యులు, పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని ప్రకటించినట్టుంది పార్టీ నిన్న. కార్యకర్తలందరం కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే భారీ మెజార్టీతోటి ఈసారి ఈ లోక్సభ సీట్ని, మహబూబ్నగర్ లోక్సభ సీట్ని గెలుస్తామని కూడా ఈ విలేకరుల సమావేశం సందర్భంగా తెలియజేస్తుంది.